హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. అసలు ఏపీలో ఏం జరుగుతుంది మనతో మాట్లాడడానికి అధికార ప్రతినిధి గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, శ్యామప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్ ఎలా మీకు ఆద్య టీవీ సిబ్బందికి అందరికి సార్ ఎలా నమస్కారాలు. ఎలా ఉన్నారు చెప్పండి సార్? సార్. ఫైన్ ఫైన్ సార్, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. రైట్ సార్, ఇంకా అంబటి రాంబాబు విషయానికి వస్తే ఏదైతే బ్రో మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా సో నాలాగే నన్ను ఎదుర్కొనే సత్తా దమ్ము లేక నాలాగా ఒక శ్యామ్ బాబు అని చెప్పి ఒక క్యారెక్టర్ కూడా డిజైన్ చేసి కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు అని చెప్పి కూడా ఈరోజు ఆ ఢిల్లీ పెద్దలకు కూడా కంప్లైంట్ చేయడానికి కూడా బయలుదేరినట్టు మనకు తెలుస్తుంది. సో ఎలా చూడొచ్చు దీన్ని? హ్మ్. అంబటి రాంబాబు ఒక డమ్మీ పీస్, కామెడీ పీస్. నేను అడుగుతున్నాను, అంబటి రాంబాబు బ్రో మూవీలో ఉండే అదే సామెత చెప్తారు చూడు, గుమ్మడికాయ దొంగ ఎవరంటే నువ్వు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు? ఆ? ఆయన ఎవరు? శ్యామ్ బాబు అంటే లేదు, ఆయనే రాంబాబు, నన్నే అన్నారని చెప్పి నువ్వు గుమ్మడికాయ దొంగ కాబట్టి భుజాలు తడుపుకుంటావు. నేను అడుగుతున్నాను అంబటి రాంబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఒక క్రిస్టల్ క్లియర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి పోలవరం నిర్మాణం అయితే ఏమి, ఇతర ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అలసత్వంతో నిండిపోయింది, ఎక్కడికెక్కడ ప్రాజెక్ట్ నిలిచిపోయింది అని చెప్పేసి ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్తే ఇరిగేషన్ మినిస్టర్ నువ్వు తక్షణం దానికి కౌంటర్ ఇవ్వాలా. లేదండి మేము ఇట్లా చేస్తున్నాం, ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. అది వదిలేసి బ్రో మూవీ ఫెయిల్ అయిపోయింది, బ్రో మూవీ హిట్ అయిపోయింది, ఫట్ అయిపోయింది అంటే నువ్వు అటర్ ఫ్లాప్ అయ్యిండవు. మంత్రిగా నువ్వు ఫెయిల్ అయినావు. దాని గురించి ఆలోచించుకో. నీ శాఖకు సంబంధించి ఏ రోజైనా ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు ఉందా? ప్రజలు ఒక మీడియాని అడ్రస్ చేసి నీ శాఖకు సంబంధించి 4 అక్షరాలు మాట్లాడినటువంటి సందర్భాలు ఉందా అంబటి రాంబాబు? ఉం? ఎంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి అంటే అంబటి రాంబాబు, నర్సరావుపేటలో ఒక పారిశుద్ధ కార్మికుడు చనిపోతే అతనికి సీఎంఆర్ఎఫ్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి 5 లక్షలు వచ్చింది. పేద కుటుంబం, పారిశుద్ధ్య కార్మికుడు. ఆ 5 లక్షలు కూడా 1.5 లక్ష వాటా అడిగినటువంటి పరమ దరిద్రుడు నువ్వు. ఉం? నువ్వు కూడా మాట్లాడడం అవసరమా నీకు? ఢిల్లీ పైగా కూడా బయలుదేరిన, పవన్ ఢిల్లీ కూడా వెళ్తే అక్కడ అవకతవకలు జరిగినాయి. ఈ సినిమాకి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఈ నిర్మాతతోన ఆ, అమెరికా నుంచి డబ్బులు పంపించిందని చెప్పి చెప్తున్నారు మరి. ఆ, ఇది చూసాడా? మంచం కింద నుండే అమెరికా నుండి డబ్బులు పంపించింది అంబటి రాంబాబు చూసాడా? అది కామన్ సెన్స్ లేని మాటలు. అంతెందుకయ్యా, నీ చేతిలోనే సిబిసిఐడి ఉంది, దాంట్లో ఎంక్వైరీ చేయొచ్చు. ఢిల్లీ పోవాలా దానికి? నేను ఢిల్లీలో ఖాళీగా కూర్చున్నాను. సిబిఐ నువ్వు చేసేటువంటి ఏదో కంప్లైంట్లకి, పనికిమాల కంప్లైంట్లకి, ఆ, ₹1 కంప్లైంట్లకి, పావలా కంప్లైంట్లకి, వీటిపైన విచారణ చేయడం సిబిఐ ఖాళీగా కూర్చున్నదా? అంబటి రాంబాబు గారు, నువ్వు మీ ముఖ్యమంత్రి మద్యం మాఫియా 1,000 కోట్లు దోచుకుంటున్నారు, ఇసుక మాఫియాలో 1,000 కోట్లు దోచుకుంటున్నారు, భూ కబ్జాలు చేసుకుంటున్నారు, ఆ, దేవాలయ భూములు, విద్యాలయ భూములు, దేని కూడా దాన్ని దోచుకుంటాడు. దాన్ని చూసుకోవాలంటే ఇప్పుడు ఒక ఫిలిం ప్రొడ్యూసర్ సినిమా తీశాడు, పవ- పవ- పవన్ కళ్యాణ్ గారికి లేక ఇంకొకటి రెమ్యూనరేషన్ ఇచ్చాడు, అది వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్. నీకేం సంబంధం చెప్పు అంబటి రాంబాబు? ఆ ఏది మూవీ ఎక్కడి కూడా నుండి ఫెయిల్ వస్తుంది అయితే నీకు? మూవీలో 70 కోట్లు కూడా రాలే. అలాంటిది పవన్ కళ్యాణ్ 80 కోట్లు ఎలా తీసుకున్నాడు అని చెప్పి కూడా, అలాగే పవన్ కళ్యాణ్ పైన కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే సినీకి సంబంధించిన కొంతమంది ఆ పైన కూడా విమర్శలు చేయడం చూస్తున్నాం. ఇలా కూడా వచ్చి ఇవన్నిటిని. మైండ్ సెట్ పోయింది అంబటి రాంబాబు గారు. నేను అడిగేది ఏంటంటే, నీ శాఖకి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడు. సినిమాటోగ్రఫీకి నీకు సంబంధించిన శాఖ కాదు కదా. ఒక సినిమా హిట్ అయితే ఏమి, ఫట్ అయితే నీకేం సంబంధము? అదే అది ప్రొడ్యూసరు ప్లస్ హీరో చూసుకుంటారు. అవునా? పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్లు కాకుండా 200 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తాడు. సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా భరించేది ఎవరు? ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. మధ్యలో నీకేంటి నొప్పి? నేను అడిగేది అంబటి రాంబాబు సూటి ప్రశ్న. ప్రొడ్యూసర్ ఇచ్చాడు, హీరో తీసుకున్నాడు, యాక్టర్స్ తీసుకున్నారు డబ్బులు. సినిమా హిట్ అయితే ఏం, ఫట్ అయితే నీకెందుకు? వాళ్ళిద్దరు నువ్వు ఎవరు చెప్పారు బ్రో సినిమా ఫెయిల్ అయిందని? నువ్వు అక్కడ చెప్తున్నావు, నువ్వు ఫెయిల్ అయ్యావు. అసలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నువ్వు అటర్ ఫ్లాప్ అయి ఉండవు. దాన్ని చూసుకో ఫస్ట్. ఇట్లా పిచ్చి పిచ్చి ముఖ్యంగా ఒక వేషాలు పాయింట్ మనం ఢిల్లీకి పోతే. చూడాల్సింది ఏంటంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే అమెరికా నుంచి నిర్మాతతోన డబ్బులు పంపించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అంటున్నారు అంబటి రాంబాబు. అదే మైండ్ సెట్ పూర్తిగా అంబటి రాంబాబు పోయింది, ఎత్తిపోయింది. చిప్పు పోయింది. అంబటి రాంబాబు గారి చిప్పు ఎత్తిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుండి పంపించి, అమెరికా నుండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ప్రొడ్యూసర్ ఖాతాలకు పంపించాల్సినటువంటి అవసరం ఏంది? ఏమండి, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజా సమస్యల పైన తీరుబాటు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.
మధ్యలో ఈ సినిమాలు తీసుకునే తీరుబాటు ఆయనకు ఉందా? ఎప్పుడైనా ఆలోచించాడు ఆయన? ఆ? మీరు ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు. సరే, నీకెందుకు అయ్యా? ప్రొడ్యూసర్ ఇస్తాడు, హీరో తీసుకుంటాడు. సినిమాల గురించి నీకెందుకు? ఆ? అంత తీరుబాటు ఉన్నావా నువ్వు? ఇరిగేషన్ శాఖ మంత్రిగా సినిమాల గురించి మాట్లాడడానికి తీరుబాటు ఉందని కుప్పి గంతులేస్తావు. అందుకనే మిమ్మల్ని మంత్రులు చేసింది ప్రజలు. ప్రజల డబ్బులు తీసుకునేసి టీఏలు, డిఏలు, హెచ్ఆర్ఏలు, అలవెన్స్లు ఇవన్నీ తీసుకుని ప్రజలకు ఏదైనా పని చేయండి, మంచి పనులు చేయండి, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రోగ్రెస్ ఏదో చెప్పాయండి అంటే బ్రో సినిమా ఫెయిల్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు దీనికి డబ్బులు ఇచ్చారు. ఆ ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? కామన్ సెన్స్ లేకుండా, అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులందరూ అట్టే ఉన్నారు. ఒక ఆయన ఏమో కోడిగుడ్డు మంత్రి, ఆయన డ్యాన్స్ వేస్తా ఉంటాడు. ఇక్కడేమో ఒక ఆమె జబర్దస్త్ రాజా గారు 7 డ్యాన్స్లు ఏం వేస్తా ఉంటారు. ఈ రాంబాబు గారు ఈయన డ్యాన్స్ వేస్తాడు. వీళ్ళు డ్యాన్స్ వేసి మంత్రులు అయ్యండి, ప్రజలకు సేవ చేసి దానికి డ్యాన్స్ వేసారు. ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏ మంత్రులు ఈ విధంగా పుట్టిగలుతలేరండి? ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు వీళ్ళు చూసి. వీళ్ళ ఆటలు, వీళ్ళ డ్యాన్సులు. ఇదా పద్ధతి? పలనాడులో కొడుకు, రేనాడులో తండ్రి. రాయలసీమ రేనాడు అంటారు, ఇక్కడ రేనాడులో తండ్రి, పలనాడులో కొడుకు. జన సునామీ సృష్టిస్తా ఉన్నారు. ప్రజలు ఎక్కడికెక్కడ అయినా చాలా మంది తొడలు కొట్టేది, మీసాలు మేలేసేది, రా బహిరంగ చర్చకు రండి అని చెప్పేది మళ్ళీ తుర్రుమని. లోకేష్ బాబు గారు పలనాడు గడ్డ పైన ఉన్నారు. పల్నాడు గడ్డలు అడ్డుకుంటాము, నిన్ను సవాల్ విసురుతాము, బహిరంగ చర్చకు రండి అన్నటువంటి మూకలంతా ఎక్కడ పోయింది ఈ రోజు? రమ్మనండి చూద్దాము. రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతా ఉంది. అందులో భాగంగానే జనం లోకేష్ బాబుకి జన నీరాజనం పడుతా ఉన్నారు. ప్రతి అడుగులోనూ పిడుగులు పడతా ఉన్నాయి వైసీపీ నాయకుల గుండెలో. లోకేష్ బాబు గారు వేసే ప్రతి అడుగులోనూ వైసీపీ నాయకుల గుండెల్లో పిడుగులు పడతా ఉంది. వాళ్ళు స్టార్టింగ్ లో ఈయన ఏం మాట్లాడతారు, ఈయన ఏం చేస్తాడు, భయపడిపోతారు. మనం పోలీసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి లోకేష్ బాబు గారు భయపడి వెనకడుగు వేస్తారనుకున్నారు. కానీ అడుగు అడుగులోనూ పిడుగులు పడతా ఉంది. అడుగు ముందుకే వేస్తున్నారు కానీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలను పలకరిస్తూ, ఆడబిడ్డల్ని నిండు మనసు ఆశీర్వదిస్తూ, చిన్న బిడ్డల్ని గుండెలకు హత్తురుకుంటూ, రైతుల కష్టాలు కన్నీళ్లు తుడుస్తూ, విద్యార్థులకు అండగా నిలబడుతూ, యువతకు భరోసా ఇస్తూ, బడుగు బలహీన వర్గాలకి ధీమాను కల్పిస్తూ ముందుకు సాగుతా ఉన్నాడు లోకేష్ బాబు గారు. ఎక్కడా కూడా మీరు చూడండి, పోలీసులు అడ్డుకున్నారు, రాళ్లు విసిరారు, కొన్ని చోట్ల వైసీపీ మూకలు మైకులు గుంజుకున్నారు, మా దగ్గర నుండి మాట్లాడి స్టూళ్లు గుంజుకున్నారు. కరెంట్ కూడా తీసేసిన సమయాలు మనం చూస్తూనే ఉన్నాం. కరెక్ట్. కరెంట్ కట్ చేయటం, రోడ్డుకు అడ్డంగా బస్సులు పెట్టడం, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఎన్ని బెదిరింపునా, ఎన్ని ఉడత ఊపులు ఊపినా లోకేష్ బాబు గారు జన సునామీ సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.